వెల్కమ్ టు B6 న్యూస్. నేను విశ్వమలత. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల పరిధిలోని ఎదిలాబాద్ గ్రామంలో ప్రారంభమైన ప్రజాపాలన. ఈ కార్యక్రమాన్ని అనునిత్యం ప్రజలతో మమేకమై అక్కడే ఉంటూ వారికి కావలసిన సహాయ సహకారాలు అందిస్తున్న ఆలోచన విధానాలకు అనుగుణంగా ప్రజల వద్దకే వెళ్లి పనిచేయాలని ఆలోచనతో ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు అన్నారు. ఈ మేరకు మహిళలకు అభయహస్తం దరఖాస్తులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల ముందుకు వస్తుందన్నారు. ప్రజల మనోభావాలు అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన తీసుకొచ్చారన్నారు. ఆనాడు ఇందిరమ్మ పరిపాలన తరహాలో నేడు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన కొనసాగుతుందని అన్నారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన కొందరు యువకులను వాలంటీర్లుగా నియమించి చదువు రాని వారికి సాయంగా దరఖాస్తులు నింపి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కందుల కుమార్ ముదిరాజ్, కాంగ్రెస్ శ్రేణులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. అదే మరి ఈ మధ్య ఇంత రాయలు అదే టేబుల్ ఆధార్ దాకా సరే రోజు రేషన్ కార్డు ఉంది, కోడాళ్ళకి లేవు. రేషన్ కార్డు పెళ్లిళ్ళు అయిన వాళ్ళకి లేవు. లేదు అలాగే అయినము. మా పిల్లలకు మా కోడళ్ళకి కావాలి, మాది సపరేట్ కావాలి. మాకు కూడా పింఛన్లు లేదు. రేషన్ కార్డు మాకు రేషన్ కార్డు లేదు. రేషన్ కార్డు కావాలి. మాకు పింఛన్ లేదు, పింఛన్ రావాలి. అదేంటి గ్యాస్ కావాలి. ప్రతి ఒక్కరు గ్రామంలో అర్హులైన వారికి ప్రతి ఒక్కరికి పింఛన్ రావడానికి కానివ్వండి, ఈ యొక్క ఏ అయితే 6 పథకాలు ఇచ్చారో ఆ 6 పథకాలు అర్హులైన వారికి తప్పకుండా వస్తుంది. కనుక దయచేసి మీరంతా తొందరపడాల్సిన అవసరం లేదు. 6 తారీఖు వరకు మనకు ఛాన్స్ ఉంది. ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఇప్పటికీ అప్లికేషన్లు సుమారుగా 1000 అప్లికేషన్స్ వచ్చాయి. 1000 అప్లికేషన్లు ఇవ్వడం జరిగింది. తిరిగి అప్లికేషన్స్ అయిపోయాయి కాబట్టి మీరు ఏం వరి కావద్దు. తప్పకుండా మళ్ళీ తేవడానికి పోయారు. మీకు 6 తారీఖు వరకు ఉంది. 6 తారీఖు వరకు మా కాంగ్రెస్ కార్యకర్తలు ఇక్కడ సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మేము కాంగ్రెస్ సమక్షంలో ఇది ఇచ్చేది కేవలము రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీల ప్రకారం ఎల్లన్నకు సంబంధించింది కాదు. ఇది కేవలము కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీల నెరవేర్చడానికే కాంగ్రెస్ కార్యకర్తలు మేము సిద్ధంగా ఉన్నాము. కాంగ్రెస్ కార్యకర్తలను మేము సర్వీస్ చేయడానికి మేము కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పని ప్రజలకు మనవి చేస్తున్నాము. ముఖ్యంగా ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలా. మీకు ఎవరో చేస్తున్నారని కాదు. కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు సీఎం సమక్షం లోపలనే ఈ పథకాలు రావడం జరుగుతున్నది. గతంలో అయిపోయింది. ఇప్పుడు కొంతమంది మీ బస్తీలకు వచ్చి మేము ఇస్తాము, మేము చేస్తున్నాం అంటున్నారు. వాళ్ళు చేసింది కాదు. బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, కమ్యూనిస్టులు కానీ అర్హులైన వారికి ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ కార్యకర్తలు కృషి చేస్తారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఇవ్వడానికి ముందుకొస్తారు. మా పార్టీలకు సంబంధం లేదు. వ్యక్తులు, గరీబ్ అయిన వ్యక్తులు ఎవరైతే ఈ స్కీమ్లకు ఎలిజిబిలిటీ, ఎవరైతే దీనికి సంబంధించిన వారు ఎవరైతే అర్హులు ఉంటారో వారందరికీ మేము ఇప్పేయడానికి ఛాయశక్తుల మేము కృషి చేస్తాము. మీరు నమ్మకండి, మేము అది చేపిస్తాము, ఇది చేపిస్తాము. మీ ఇంటి దగ్గరకు వచ్చి మాకు అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు కాదని అర్హులైన ప్రతి ఒక్కరికి మేము ఇప్పిస్తాము. మీరు తొందరపడేది అవసరం లేదు. దయచేసి మీకు 6 తారీఖు వరకు ఉంటుంది. మీరు ఎవరికి రాకుండా మా కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు, ఇతరులు ఉన్నారు, వాళ్ళందరూ సర్వీస్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పని మనవి చేస్తున్నాము. మళ్ళీ ఒక గంటలోనే మళ్ళీ అప్లికేషన్ వస్తున్నాయి కాబట్టి ఎవరైనా జిరాక్స్ మీద అప్లై చేసినట్టయితే తిరిగి వారు మళ్ళీ అప్లై చేయాలి. అదే క్రమశిక్షణ మీద అప్లై చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు ఒకటే రోజు తీసుకుంటారని ఒక అపోహ ఉంది. ఆ అపోహ కాదు. ఈ వచ్చే నెల 6 తారీఖు వరకు కూడా ఈ అప్లికేషన్ తీసుకుంటారు. అదేవిధంగా ఒకవేళ 6 తారీఖు తర్వాత ఎవరైనా మిస్ అయినా కూడా ఏది మన నిరంతర ప్రక్రియ ఇది. ఏదైతే మన ఎంపీడీఓ ఆఫీసులపై కూడా అప్లై